దేవ, మహిమ కలిగిన తండ్రి, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. మరొక పునరుద్ధానం మీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. సజీవులుగా క్షేమంగా మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నామంటే అది మీరు అనుగ్రహించిన కృప ధన్యతని ఎరిగి మాకు సమస్తాన్ని మీరు అనుగ్రహించారు. ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేశారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణలో నేటి వరకు నడిపిస్తూ వస్తున్న దేవా, మీకు కృతజ్ఞతలు. మా భవిష్యత్తు దినాలు కూడా మీకు మహిమార్థంగా మేము బ్రతకడానికి మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. మీ శక్తివంతమైనటువంటి మాట చేతే మేము ఆదరించబడగలం గనుక ఈ దినము నాతో సూటిగా మీరు మాట్లాడి మీకు సాక్షార్థముగా మీ రాజ్యమునకు వారసులముగా అంతవరకు నమ్మకంగా నిలిచే కృప మా అందరికీ దయచేసి మహిమ మీరే పొందుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, పేజ్ నంబర్ 157. 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. ఒకసారి అందరం కలిసి చదువుదామా? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చే కార్యములన్నీ ప్రేమతో చేయుడి. నేను మనందరి కొరకు మరొకసారి నేను చదువుతాను. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి మాట ఎవరి గురించి ప్రత్యేకంగా రాయబడిన మాట అని మనం ఆలోచన చేసినప్పుడు, విశ్వాసుల కొరకు, సంఘము కొరకు రాయబడిన మాట ఇది అని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు మరి సంఘాన్ని ఉద్దేశిస్తూ రాసినటువంటి మాట, ఆ దినాన వారికి మాత్రమేనా ఈ మాట అంటే, నేటి సంఘమైనటువంటి మనందరికీ కూడా ఈ మాట చాలా ప్రాముఖ్యంగా మనం తలంచాలని ఈరోజు దేవుడు ఈ మాట మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, శక్తివంతమైనటువంటి జీవితం లేదా ప్రభావవంతమైనటువంటి జీవితం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎలాంటి జీవితాన్ని దేవుడు తన పిల్లలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే, శక్తివంతంగాను ప్రభావవంతంగాను. ఒకవేళ మన జీవితాల్లో ప్రభావం లేకపోయినా, అంటే ఇన్స్పిరేషన్ లేకపోయినా, శక్తివంతంగా మనం జీవించకపోతే, పిరికి స్వభావంతో కృంగిన స్థితిలో ఉంటే మనం దేవుని పిల్లలను పిలువబడడానికి అర్హులము కాము. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని దగ్గరకు వచ్చేటటువంటి తన పిల్లలు దేవుడు కోరుకుంటున్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఖచ్చితంగా తన పిల్లలైన వారు శక్తిమంతులుగా కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏమిటి అంటే, మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు ప్రభావం చూపించినటువంటి వాడు. ఏం ప్రభావం చూపించాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి కొరకు ప్రాణం పెట్టగలిగినంతగా
సకల మానవాళి కొరకు రక్తము కార్చునంతగా ఆ దినము ప్రకటించబడిన మాట నేటి దినము కూడా మనుషులను మార్చగలిగినట్లుగా, హృదయాలను మార్చగలిగినంత ప్రభావవంతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే ఈరోజు ఈ వచనాల దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేయబోతున్నాము. కానీ దేవుడు నీ ముందుంచినటువంటి బాధ్యత లేదా భారాన్ని నీవు కలిగి ఉండాలి అంటే కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల గుండా మనం వెళ్తాము. అయితే ఒకసారి నీ పక్కన చెప్తారా, ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటి చెప్పండి. మీలో శక్తి లేనట్టుగా మాట్లాడకండి, చెప్పండి. ఎలాంటి జీవితం జీవించాలి మనం? ఎఫెక్టివ్. నిన్ను చూసినప్పుడు ఇతరులు ఖచ్చితంగా ఒక ప్రభావవంతమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్, అంటే మీ ద్వారా ఒక ప్రేరణ కలిగినట్లుగా మనం బ్రతకాలి. నేను మాట సూటిగా అడగనా, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూడంగానే అబ్బా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడురా అని అనగలుగుతున్నారా? వీళ్ళని చూశాక ఇంకెప్పుడు ఈ ప్రభు దగ్గరికి రాకూడదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నామా? అర్థమైందో లేదో. లోకంలో శ్రమలు ఉన్నాయి, లోకంలో కష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా పంచుకుందాము అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవే నీకున్నటువంటి కష్టాలు శ్రమలన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ ముందు కన్నీరు గారుస్తుంటే వచ్చిన వాళ్ళు నిన్ను బట్టి దేవుని దగ్గరికి రాగలరంటారా? దేవుణ్ణి స్తుతించగలరంటారా? చెప్పండి. ఈరోజు నీ ఇంపాక్ట్, నీ యొక్క ప్రభావం ఇతరులను దేవుని దగ్గరికి నడిపించగలిగినట్లుగా ఉండాలి. కానీ నీ జీవితంలో సరైనటువంటి జీవన విధానం లేకపోతే ఎప్పుడు కూడా మనం ప్రభు బిడ్డలుగా కాలేం. సరే, ఈరోజు ఇది అర్థం కావాలంటే మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఒకసారి ఒక తండ్రి, ధనవంతుడైనటువంటి తండ్రి తన కుమారుని తీసుకొని, వినాలి, ధనవంతుడైనటువంటి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని తను అనుకున్నాడు ఏమని అంటే, మనం ధనవంతులై ఉన్నందున ఎంత భాగ్యవంతులమో అన్న సంగతి నా కుమారుడికి అర్థం కావాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఒక పేదవాడి ఇంటికి తీసుకెళ్ళాడంట. 2 దినాలు ఆ పేదవాడి ఇంట్లో గడపడానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళి ఆ పేదవాళ్ళతో 2 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ తండ్రి అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు వాళ్ళని చూసిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారంట. వినాలి. ఏం నేర్చుకున్నావు అని అన్నప్పుడు కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, మన ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు, కానీ ఆ పేదవాడి ఇల్లు నాకు నేర్పించినటువంటి ఒక సత్యం ఏంటంటే, వాళ్ళు ఇతరుల కొరకు పనిచేస్తారు. రెండవదిగా, మన ఇంట్లో ఒక కుక్క ఉంటుంది. ఎప్పుడు ఆ కుక్క మనకి కాపలాగా మనం పెట్టుకుంటాం. ఈ పేదవాడి ఇంటికి వెళ్ళాక నేను చూసిన విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక కుక్క కాదు, 4-5 కుక్కలు ఉన్నాయి. అవి ఎప్పుడు ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు, ఊర కుక్కలు, రోడ్డు మీద ఉన్న కుక్కలు మనం అన్నం పెడతా ఉంటే ఎక్కడికి వచ్చేస్తా ఉంటే మన ఇళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఒక కుక్క ఉంటే వాళ్ళకి చాలా కుక్కలు ఉన్నాయి అని చెప్పాడంట. తర్వాత మనకి ఇంపోర్టెడ్ లైట్స్ ఉన్నాయి. ఆ లైట్లు పెట్టుకొని మనము మన ఇంటిని వెలిగించుకుంటూ ఉంటాం. పేదవాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం, అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళకి నక్షత్రాలు ఉన్నాయి, చక్కగా ఆరుబయట ఉంటారు, చక్కగా ఆ నక్షత్రాల వెలుగులో, ఆ చంద్రుడి వెలుగులో ఆనందిస్తూ ఉంటారు అని చెప్పాడంట. మనము కష్టపడి సంపాదించి కొనుక్కొని ఆహారాన్ని కొనుక్కుంటూ ఉంటాం. ఈ పేదవాడు
కష్టపడతాడు, పండించుకుంటాడు, చక్కగా ఆరోగ్యకరంగా భోజనం చేస్తాడు అని చెప్పారంట. మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దానికి లిమిట్స్ ఉంటాయి, అంతవరకే మనం ఈదగలం, ఆడుకోగలం. కానీ పేదవాడికి లిమిట్లెస్ కాలువలు ఉంటాయి, నదులు ఉంటాయి అని చెప్పాడంట. ఇలాగా మనకి చాలామంది పెట్టుకొని దాంట్లో మనం అభద్రతా భావంతో బ్రతుకుతూ ఉంటాం మనం ఉన్నటువంటి బిల్డింగ్స్లో. కానీ పేదవాడు చాలా మందితో ఉంటాడు, అందరితో పెద్ద కుటుంబం ఉంటుంది, మనకు చిన్న కుటుంబం కానీ వాళ్ళకి పెద్ద కుటుంబం ఉంటుంది అని చెప్పిన మాట ఏంటంటే, థ్యాంక్స్ డాడీ. నాకు పేదవాడి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, మనం ఎంత పేదవాళ్ళమో నాకు అర్థమైంది డాడీ అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తండ్రి అనుకున్నాడు నేనెంత ధనవంతున్నో అని ఆనందిస్తాడు అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చెప్పిన విషయం ఏంటంటే, మనం ఎంత పేదవాళ్ళమో. ఈరోజు చాలామంది అవగాహన లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికే వస్తున్నారు, మందిరం మానకుండానే వస్తున్నారు, ప్రభు సన్నిధిలోనే ఉంటున్నారు, కానీ అవగాహన లేనటువంటి జీవితాలు. ఎందుకంటే తమ దేవుని యొక్క శక్తి ఏంటో ఈనాటికి కూడా ఎరగని వారు అనేకులు ఉన్నారు. ప్రభు అందుకే నిన్ను నన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నాడో ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒక శక్తివంతమైనటువంటి జీవితం, ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని నీ ద్వారా ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో నేను బయట విషయాలు ఏం తీసుకురాను, కానీ అక్కడే వచనంలోనే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలో శక్తివంతంగా నీ ఉండాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి, ప్రభావవంతంగా నువ్వు బ్రతకాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అంటే, మొదటిగా చూస్తే అక్కడ రాయబడిన మాట మెలకువగా ఉండుడి. నీ పక్కన చెప్పండి, ఎలా ఉండాలంట? ఎవరు శక్తివంతంగా బ్రతకగలరు అంటే మెలకువగా ఉన్నవాళ్ళు. వెంటనే మనకు ఫ్లాష్ అయ్యే విషయం ఏంటంటే, ఈ రోజుకి చాలామంది నిద్రమత్తులైన వారే ఉన్నారు. సరే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ మెలకువ అన్న మాట దేనికి సంబంధించినటువంటి మాట? కేవలం నిద్రపోవడం, నిద్ర లేవడం ఇదేనా అంటే, బైబిల్ గ్రంథంలో మెలకువ గురించి మాట్లాడడానికి కొన్ని విషయాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి ఆ మాటలు ఏదో చూద్దాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దశలోనిలకు రాసినటువంటి పత్రిక మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు, అందరూ చెప్పండి, ఆయన మన కొరకు, గట్టిగా చెప్పండి, ఆయన మన కొరకు. దేవుని స్తోత్రం చెప్దామా. దేవుడు మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆ బంపర్ ఆఫర్ అంటే, అక్కడ చాలా స్పష్టంగా రాయబడి అనమాట, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎప్పుడైనా బ్లాంక్ చెక్ అంటే తెలుసా? విన్నారా? ఎప్పుడైనా చెక్, బ్లాంక్ చెక్ అన్న మాట విన్నారా? అక్క విన్నారా? బ్లాంక్ చెక్ అన్న మాట విన్నారా? ఎప్పుడైనా తెలుసా తెలీదా? బ్లాంక్ చెక్ అంటే ఏంటి? సంతకం చేసి అమౌంట్ వేయకుండా నీ ఇష్టం, నీ చేతిలో పెడితే నువ్వు ఎంత అమౌంట్ కావాలో అంత వేసుకోవచ్చు. ఒకవేళ
ఇచ్చిన వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఇచ్చిన వ్యక్తి గనక ఒక ఫ్రాడ్ అనుకోండి, అంటే ఒక అబద్ధికుడు అనుకోండి, బ్లాంక్ చెక్దేముంది, సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కేసులు వినబడతా ఉంటాయి. ఆఖరి సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ కూడా, ధనవంతులైన వారు కూడా వాళ్ళ మీద కేసులు ఎలా పుట్టప్ చేస్తారు అంటే సంతకాలు చేసి చెక్కులు ఇచ్చేస్తారు. తీరా అది వెళ్ళి బ్యాంకులు వేస్తే ఏమవుద్ది అంటే బౌన్స్ అవుద్ది. బౌన్స్ అంటే తెలుసా, అమౌంట్ లేకపోతే, దాంట్లో డబ్బులు లేకపోతే అది చెల్లదు. చెల్లని కేసు అంటే చెల్లని ఆ చెక్కు తీసుకొని వెళ్ళి కేసు వేస్తే అది శిక్షకు ఏంటి అంటే అర్హులు వాళ్ళు. కాబట్టి చూడండి, ఎప్పుడైనా ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడో లేకపోతే లోన్స్ తీసుకున్నప్పుడో వాళ్ళు అడిగేది ఏంటి అంటే చెక్స్ అన్నమాట. చెక్కులు సంతకం పెట్టి ఇమ్మంటారు. అది తీవ్రమైనటువంటి నేరం. అయితే ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ ఆ చెక్కు మీద సంతకం చేసి ఇచ్చిన వ్యక్తికి సామర్థ్యం లేదనుకోండి, ఖచ్చితంగా అతను అవమానపాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక చెక్కు దేవుడు ఇస్తున్నాడు. ఎలాంటి చెక్ అంటే అది బ్లాంక్ చెక్. బ్లాంక్ చెక్ అంటే ఆయన మీరు మెలుకొని ఉన్నారా, లేదా మృతి పొందున్నారా, లేదా నిద్రపోతున్నారా అని ఆలోచించకుండానే తనతో కూడా జీవించుటకు ఆయన ఏం చేశాడంట, మన అందరి కొరకు మృతి పొందాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయన నీ యొక్క మంచితనాన్ని, ఆయన నీ యొక్క సుగుణాలని ఆధారం చేసుకొని నిన్ను ప్రేమించుంటే ఈరోజు ఎవ్వరం ప్రేమించబడే వారము కాదు. అందుకే చూడండి, దేవుని ఎంత కష్టపెడతా ఉంటామో మనం, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన నడక ద్వారా చేయకూడనిది చేస్తూ, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ, వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు వెళ్తూ, వెళ్ళకూడనటువంటి ప్రజలతో ఉంటూ, పొందకూడనటువంటిలో పొందుతూ ఎన్నోసార్లు దేవుణ్ణి గాయపరుస్తూనే ఉంటాం. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు గనక ఆయన మనని తుడిచివేయకుండా, ఎందుకో తెలుసా, ఆయన మనని ప్రేమిస్తున్నాడు గనక, మన కొరకు ప్రాణం పెట్టాడు గనక ఇంకా 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 మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈరోజు ఇప్పటికీ ఆ గ్రహింపులో కనుక మీరు లేకపోతే, దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడుతున్నటువంటి శుభవార్త అదేంటంటే, మనందరి కొరకు ఆయన మృతి పొందాడు, నీ యొక్క క్వాలిటీస్ని బేస్ చేసుకోకుండా. అయితే రండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు ఏం ఆశిస్తున్నాడు నీ దగ్గర మెలకుగా ఉండడానికి అంటే, చూడండి, పేతురు మొదటి పత్రిక మనం చదువుకున్న కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాటను అలాగా ఉంచండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు. చెప్పండి, దేంట్లో మెలకుగా ఉండాలి? మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేంట్లో మెలకుగా ఉండాలంట? కారణం కూడా అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అన్నిటికీ అంతము ఏమైంది? సమీపమైంది. నేను ఇక్కడికి రావడానికి ముందే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. వెనకనున్నవారు ఒక నోటిఫికేషన్ అంటే ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, మొన్నటి అమెరికా ఎలక్షన్స్లో కలిసి పనిచేశారు. ఎవరు అంటే ట్రంప్, అలాగే ఎలన్ మస్క్ని అంటే అతను అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు, రాబోతున్నటువంటి ఉపద్రవాలకి అతనే కారణం కావచ్చు అనే ఒక
ఆలోచన విధానం క్రైస్తవుల్లో ఉంది. కారణం ఏంటంటే అతను ఇన్వెన్షన్స్ అంటే కనిపెట్టే అన్నీ కూడా ప్రమాదకరమైనవే. మేలు చేస్తాను అని చెప్తున్నాడు అతను. అంత్య దినాల్లో అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడంటే మేలు చేస్తాననే వస్తాడు. అతనే అని నేను చెప్పట్లేదు, కాకపోతే అతని విధానాలు అలాగుంటాయి. మెదల్లో చిప్పు పెట్టడం, ఏమండి, అంత ఇన్నోవేషన్స్, రాబర్ట్స్, రాకెట్స్, అంతరిక్షంలో ఫ్లాట్స్, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటాడు అతను. ఆ ట్రంప్, ఎలన్ మస్క్ కలిసి ఎలక్షన్స్లో ఫండ్ రైజింగ్ ఫండ్ అంతా ఎవరు అంటే ఈ ఎలన్ మస్క్ సపోర్ట్గా ఉన్నాడు. ఎవరికి అంటే ట్రంప్కి. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్యకి ఏమొచ్చాయంటే విభేదాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ముందే నాకు వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్, అది వాస్తవమా కాదా అన్నది నేను వాస్తవాలే అంటే ఇప్పుడు ఎందుకు మాట చెప్తున్నా అంటే ఊహాగానాల్లోనే ఉంది ఇప్పుడు. అది అంతా ఎవరో క్రీస్తు ఎవరో అబద్ధ క్రీస్తు ఎవరో ఎలా రాబోతుందో ఏం జరుగుతుందో, ఎందుకంటే అది ప్రభువు ముందుగానే చెప్పాడు అంత్య దినాల్లో ఇలాంటి కబుర్లు వినబడతా ఉంటాయి, ఇలాంటి వార్తలు వినబడతా ఉంటాయని. ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్తగా ఒక పార్టీని అనౌన్స్ చేశాడంట. అంటే సహజంగా అమెరికా విధానంలో 2 టైమ్స్ అనుకుంటా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నిలబడేది 2 అవకాశాలు మాత్రమే. బై ఛాన్స్ ఒకవేళ మస్కే వచ్చాడు అనుకోండి, మస్కు అధికారంలో లేకుండానే ఇలాంటి ఇన్వెన్షన్స్ ఎన్నో చేస్తున్నాడు కదా, ఒకవేళ అధికారమే ఉంటే అధికారంలోకే వచ్చాడు అనుకోండి, ఏం ఉపద్రవాలు జరుగుతాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, ట్రంప్కి కనీసం క్రైస్తవులు అనేటటువంటి ఒక అతను ఫుల్ క్రైస్తవుడు అని చెప్పలేము కానీ పార్షియల్గా క్రిస్టియానిటీ మీద కొంత ఫేవరిటిజం ఉంది. ఆయన ఎలక్షన్స్ అప్పుడు జీసస్ క్రైస్ట్ నా విజయానికి కారణం అని కూడా పంచుకున్నాడు. అతను యెరూషలేంకి ఎన్నో మేలు చేశాడు. వినండి, ఈరోజు ఈ మాట మీ ముందు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే మనం చాలా క్యాజువల్గా బ్రతికేస్తున్నాం. ఈరోజు అంతా హ్యాపీగా వెళ్ళిపోతుందని బ్రతికేస్తున్నాం. వినాలి, ఈరోజు మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఎన్నిసార్లు దేవుని మాట మన దగ్గరకు వస్తున్నా ఎంతో పెడజీవన పెడుతూ సోమరులుగా, నిద్రమత్తులుగా, ఒక బాధ్యత లేని వారంగా, ఎక్కడ భారం లేనివారుగా, ఆ రోజు ఎవరు చూసి వచ్చారులే అన్నట్టుగా బ్రతుకుతున్నా. నీకు ఒక విషయం చెప్పనా, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఇది నా మాట కాదు, అక్కడ రాయబడిన మాట. కాగా మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలి అంటే ప్రార్థనలు చేయుటకు ఏమై ఉండాలంట, మెలకుగా ఉండాలి. ఉందా? కనబడుతున్నావా? వెనక అంత బాగా నిండిపోయింది, బయట చివరి వరకు, రోడ్డు మీద వరకు. మరి వినబడుతుందో లేదో నాకు తెలియదు కానీ లోపల చాలా ఖాళీగా ఉంది. ఇంకా మెలకు లేనటువంటి అనుభవాల్లో ఉండకండి. ఎందుకు? దొరుకు కాలంలో దేవుణ్ణి వెతకండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. సేవకుడు దండోరా వేస్తూ ఉన్నాడు. సేవకుడు బాధ్యత ఏంటంటే దండోరా వేయడమే. ఎందుకు అంటే పూర్వ దినాల్లో దండోరా తెలుసు కదా, పల్లెటూరులో ఏం చేస్తారంటే ఈరోజు కూడా ఉండొచ్చు, కాకపోతే కొద్ది మైక్ సిస్టమ్స్ వాడుతుండొచ్చు, ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రకటించబడుతున్నటువంటి దినాల్లో ఇంకా మెలకువ లేనటువంటి అనుభవాల్లో ఉండకండి. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అక్కడ రాయబడి ఉంది చూడండి, ఏమంటున్నాడంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఏమై ఉండమంటున్నాడు ఆయన? మెలకుగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు మెలకుగా ఉండాలంటే ఒక ప్రభావవంతమైనటువంటి క్రైస్తవుడిగా. ఎందుకు మెలకుగా ఉండాలంటే ఒక శక్తివంతమైనటువంటి ఆయన పిల్లలముగా మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే మెలకువ.
దేంట్లో మెలకువ అని పక్కన చెప్పండి. దేంట్లో మెలకువ? ప్రార్థనలో మెలకువ. రండి, ఇంకెందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు. చెప్పండి. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పి. ఒక నిమిషం, 40వ వచనం కూడా చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పాడు ముందైన. మళ్ళీ వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఓ అక్కలారా, ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, ఆ శిష్యులకు ప్రార్థన చేయాలి, శోధన రాబోతుందన్న సత్యం తెలుసంటారా తెలియదంటారా? ఐజాక్ చెప్పాలనుకుంటున్నాడు కానీ మధ్యలో వీళ్ళందరూ ఉన్నారని ఆగిపోయాడు. ఏమండి, శోధన వస్తుందన్న సంగతి వారికి తెలుసా తెలీదా? ప్రార్థన చేయాలన్న సంగతి వారికి తెలుసా తెలీదా? మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు కొన్ని విషయాలు. అందులోకి వెళ్ళకూడదు, ఆ పనులు చేయొద్దు, అందులోకి అడుగు పెట్టకూడదు. ఒక్కోసారి సేవకుడి ద్వారా మాట్లాడుతాడు, బాబు రుణాల్లోకి వెళ్ళొద్దు, సమస్యల్లోకి వెళ్ళొద్దు, అనవసరమైన ఖర్చుల్లోకి వెళ్ళొద్దు, ప్రమాదకరమైన వాటిలో చిక్కుకోవద్దు, లోక సంబంధమైన వాటిలో చిక్కుకోవద్దు. నేను జేఎండ్కేలో ఉన్నప్పుడు, జమ్ములో ఉన్నప్పుడు 2 ఇయర్స్లో రిలీవ్ అయ్యి వచ్చేటప్పుడు ఏంటంటే మాకు అన్నీ లెక్క అప్పగిచ్చేయాలి. మా దగ్గర ఉన్న గన్ను, మా దగ్గర ఉన్న బుల్లెట్లు, మా దగ్గర ఉన్న అన్నీ అప్పగిచ్చి రావాలి. అయితే నా దగ్గర చాలా మిగిలిపోయాయి, దోషుల నిండా నిండిపోయిన బుల్లెట్లు మిగిలిపోవడం అంటే ఏంటి అంటే అక్కడ ఫీల్డ్ ఏరియాలో లెక్కలో ఉండవు అనమాట. పీస్ ఏరియాలో ఒక్కటి కూడా చాలా విలువైంది. అయితే జరిగింది ఏంటంటే, మనసు ఏమో ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అవి మనం కొనాలంటే కొనలేము, అవి ఫ్రీగా షాపుల్లో దొరికేవి కాదు. కానీ కొంతమంది తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఉంగరాలు చేయించుకుంటారు, కొంతమంది చైన్స్ చేయించుకుంటారు, మెడలో చైన్స్ చేయించుకుంటారు. నేను ఇక ఇష్టం లేకపోయినా ఇది మనం ఇవ్వాల్సింది, ఇది గవర్నమెంట్ది కాబట్టి అని చెప్పేసి ఇచ్చేసాను నిన్న. కొంతమంది జరిగిన విషయం ఏంటంటే, ఒక అతను ఢిల్లీ వచ్చాడు, ఢిల్లీలో ట్రైన్ ఎక్కాడు, అరెస్ట్ అయ్యాడు. ఆర్మీ అతనే అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే, అతనితో పాటు హ్యాండ్ గ్రెనేడ్ తీసుకొచ్చాడు. గ్రెనేడ్ అంటే మీరు అనుకున్నట్టు ఇలా పీకేసి ఇలా ఇసిరేస్తారు చూసారా, బాంబుల్లాగా వాడతారుగా చూసారా, దాన్ని గ్రెనేడ్ అంటారు. దాంతో దొరికిపోయాడు. కేసు అయింది, తను అరెస్ట్ చేశారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఇవ్వబడి ఉందో దానికి ఏముంది అంటే లెక్క ఉంది. అది ఎవరు చూడట్లేదులే, ఏం పర్వాలేదులే, ఏం అవ్వదులే అని కనుక మనం ఒక్కొక్కసారి ఎవరు చూడట్లేదులే, ఎవరు గమనించట్లేదులే, ఎవరు పట్టించుకోవట్లేదులే అని అనుకునే ప్రమాదం ఉంటుంది. కానీ ఒక మాట చెప్పనా, అతను దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత అతనికి శిక్ష. ఏ బెటాలియన్ నుండి వచ్చిందో ఆ బెటాలియన్కి చెడ్డ పేరు. అంత మాత్రమే కాదు, అవసరమైతే అతన్ని ఉద్యోగం తీసేస్తారు, తీసుకెళ్ళి జైల్లో కూడా వేస్తారు. అదంత తీవ్రం. ఎందుకో తెలుసా, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక పిన్ను ఊడిపోయింది అనుకోండి, పొర్రపాటున ఏం జరుగుద్ది చెప్పండి? బ్లాస్ట్ అవుద్ది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఉదాహరణకు అర్థం అవడం కోసం చెప్పాను. చాలాసార్లు చాలామంది పాపంలో జీవిస్తూ ఉంటారు, మెలకువ లేకుండా, జ్ఞానం లేకుండా, పాప సంబంధమైన వాటిలో ఉంటారు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, ఒక వ్యక్తి అంతెందుకు ఒక యవనస్తుడు ఎక్కడో ఏదో పాపంలో దొరికాడు అనుకోండి, ఎవరికి చెడ్డ పేరు? మొట్టమొదటగా తల్లిదండ్రులకు, సంఘానికి,
తర్వాత అన్నిటికీ ప్రాముఖ్యంగా దేవుని నామానికి ఏమొచ్చింది చెప్పండి? అవమానం. అవమానం. కానీ పాపం చేసేప్పుడు ఆలోచిస్తారా? నేటి తరం ఆలోచిస్తున్నారా? మీరు రిప్రజెంట్ చేసేది ఎవరినో తెలుసా? మొదట దేవుణ్ణి. మీరు రిప్రజెంట్ చేసేది ఎవరినో తెలుసా? మీ సేవకులను, సంఘాన్ని. మీరు రిప్రజెంట్ చేసేది ఎవరినో తెలుసా? మీ తల్లిదండ్రులను. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ వీరికి శోధన వస్తుందన్న సంగతి తెలియదా అంటే తెలుసు. దేవుడు చెప్పలేదంటే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? పాపం చేస్తున్నారు. అందుకే ఏం జరిగింది? 46వ వచనం చదువుదామా? మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఒక శక్తివంతమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలి? మెలకువ. మెలకువ ఉండాలి. మెలకువ దేని కొరకైన మెలకువ అంటే, ఒకటి అక్కడ రాయబడిన మాట ప్రార్థన కొరకైన మెలకువ, దేవుని రాకడ కొరకైన మెలకువ. అంత మాత్రమే కాదు, శోధనలో పడకుండా ఉండున్నట్లు ఏమై ఉండాలి? ఏం కలిగి ఉండాలి? మెలకువ. నేను ఇందాకే చెప్పాను, మెలకువ అనగానే ఎంతసేపు కూడా మనం పడుకొని లేచేది అదే అనుకుంటావు. మెలకువ అంటే ఏంటో తెలుసా? పాము వచ్చిందండి, నీ కాళ్ళ ముందుకు వచ్చింది, ఏం చేస్తావు? చూస్తూ ఉంటావా? అంతెందుకు పులంటే భయమా? ఉఫ్ అంటారు. అనగానే కళ్ళు ఏం చేస్తావు? రెప్పలు. ఎవరైనా చెప్తారా కళ్ళు మూయాలని? ఎట్ ఏ టైం ఎంత యాక్టివ్గా ఉంటాం. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మాట చెప్తాను మీకు. ఏంటా మాట అంటే, నేటి దినాల్లో మొన్నటి కాలంలో జరగాల్సింది ఏంటి అంటే, మొన్నటి ప్రభుత్వం 400 సీట్లు వచ్చుంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని అమెండ్మెంట్స్ చేసేది. అమెండ్మెంట్స్ అంటే ఏంటి అంటే రాజ్యాంగాన్ని మార్చేసేది. రాజ్యాంగం కొన్ని హక్కులను ఇచ్చింది. ఆ హక్కులు అంటే ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఏముంటుందంటే కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు వాళ్ళు గనక వచ్చుంటే, ముఖ్యంగా క్రైస్తవులకి వారు చేసేటటువంటి మొట్టమొదటి నష్టం ఏంటంటే మన హక్కులన్నిటిని ఏం చేస్తారంటే తీసేస్తారు. కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారని, కొంతమంది సినిమా యాక్టర్ల యొక్క నాకు పలానా ఫ్యాన్ అని వాళ్ళని ఆరాధించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. ఆ వ్యక్తి ఏ పార్టీలో దూరితే, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపే పరిగెత్తే వాళ్ళు ఉంటారు క్రైస్తవులు కూడా. కానీ నీకు ఒక విషయం చెప్పనా? నీ హక్కులను నువ్వే కాల రాసుకుంటున్నావు అనే విషయం నీకు మెలకువ కలిగి ఉండాలి. మనకు వ్యక్తులతో సంబంధం లేదు, నాయకులతో సంబంధం లేదు. అంటే సంబంధం లేదనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, అభిమానం పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? దైవిక కోణంలో ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవికమైనటువంటి కోణంలో ఆలోచించాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, అభిమానంతో ఆలోచించేవాళ్ళు, లోక సంబంధమైనటువంటి ప్రభావాలతో ఆరాధించేవాళ్ళు తమ జీవితాలని తామే పాడు చేసుకుంటున్నారు. ప్రియ సంగమా, ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, సూటిగా చెప్తున్న మాట, నీకు నాకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే మెలకువ. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను, మెలకువ లేకుండా తెచ్చుకున్న నష్టం ఏంటో చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. త్వరగా మెలకువ లేకుండా ఉన్న నష్టం ఏంటో ఒక మాటను చూపిస్తాను. 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? అప్పుడు ఐతుకు అని ఒక మాట ఎవరు చెప్పండి? ఆయన సహజంగా యవనస్తులకు ఏముంటుంది? యవనస్తులు ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది?
యవనస్తులు ఆలోచించే ఆ దృక్పథం ఎలాగుంటుంది? మేము ఇప్పుడు ఎవరు అనుకున్నారు, మేము ఎవరి మీద డిపెండో కాము, మాకు మేమే. తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు, పెద్దల్ని గౌరవించరు. ఏమండి, లోకంలో ఎంత భయంకరంగా పాడైపోతున్నారు అంటే చాలా స్వల్పకాలంలో, స్వల్పమైనటువంటి లైఫ్లో, అంటే ఒక మాటలో చెప్పాలంటే చిన్న వయసులో చనిపోతున్నటువంటి యవనస్తుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంది. యవనస్తురాలు కూడా తమ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఆకర్షణల రూపంలో. ఇక్కడ గమనిస్తే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. అతని పేరు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే పౌలు ప్రసంగం చేస్తున్నాడు. పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ యవనస్తుడు మిగతా సంఘంతో పాటు ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో కూర్చొని ఉండాలి. కానీ ఎక్కడ కూర్చొని ఉన్నాడు? కిటికీలో కూర్చొని ఉన్నాడు. వినండి, చాలామంది, నేను ప్రభువుని ఎరగని దినాల్లో, నా యొక్క జీవన విధానంలో ప్రభువుకి దూరంగా ఉన్న దినాల్లో తప్పనిసరి మా బావగారికి భయపడి చర్చికి వచ్చే దినాలు. ఇప్పుడుకో చాలామంది తల్లిదండ్రులను కోసమో, లేకపోతే మా మమ్మీ తిడుతుందనో, మా నాన్న తిడతాడనో, లేకపోతే పాస్ట్ గారు అడుగుతారనో మందిరానికి వస్తున్నామేమో. ఒకప్పుడు నేను కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు వచ్చాను అంటే మా బావగారికి భయపడి వచ్చేవాడిని. అది మందిరానికి వచ్చేవాడిని కాదు, చివర మెట్టు దగ్గర కూర్చొని అందరికి కనపడి ఒకసారి నన్ను చూసిన తర్వాత సైలెంట్గా జారుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ ఆ జీవితం ఎంత వేదనకరమైనటువంటి జీవితం అంటే ఎప్పుడు ఏది పట్టుకున్న అపజయమే. వింటున్నావా? ఏది పట్టుకున్న అపజయమే. ఎగ్జామ్స్లో అపజయమే, లైఫ్లో అపజయమే. నిరాశతో బ్రతికేవాడిని, డిప్రెషన్లో బ్రతికేవాడిని, ఎవరి కోసం బ్రతకాలో తెలియకుండా బ్రతికేవాడిని. ఒకానొక టైంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాలనిపించి చేసిన వాడిని కూడా. ఎప్పుడో తెలుసా? దేవునికి దూరంగా ఉన్నప్పుడు, కెరీర్ అంతా మూసుకుపోయినప్పుడు, దారులన్నీ మూసుకుపోయినప్పుడు. కానీ నా జీవితంలో ఆ స్థితిలోంచి దేవుడు విడిపించి ఈరోజు దేవుడు ఉన్నతమైనటువంటి పనిలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఐతుక్కు అనే యవనస్తు ఎక్కడున్నాడు చెప్పండి? కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటే వాక్యాలు అర్థమవుతాయి, సహవాసంలో ఎదుగుతాం, ప్రార్థనలు ఎదుగుతాం, ఆశీర్వాదాలు ఎదుగుతాం, సంతానం అభివృద్ధి చెందుద్ది, కుటుంబం అభివృద్ధి చెందుద్ది. ఎందుకు అంటే మరియా ఉత్తమమైన దాన్ని కలిగి యేసు పాదాల దగ్గర కూర్చుంది. మార్త ప్రేమిస్తుంది, ఆమెకు ప్రేమ లేదని కాదు, కానీ ఎక్కడ ఉంది అంటే ప్రభు పాదాలకి దూరంగా ఉంది, పనులలో. వినాలి. ఇక్కడ ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో. జరిగిన నష్టం ఏంటో తెలుసా? చదువుదాం, చూడండి. అప్పుడు ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు కింద పడి చనిపోయిన వాడై. చాలండి. దేవునికి దూరంగా, దేవుని మాటకు దూరంగా, లోక సంబంధమైనటువంటి నిద్రమత్తులో తూలేవారు ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది అంటే నష్టం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే పౌలు ద్వారా చనిపోయిన వాడిని సైతం ఏం చేశాడో తెలుసా? లేవనెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునికి దూరంగా ఉన్నావేమో, నాకు తెలియదు. నీ హృదయం దేవునికి దూరంగా పరిగెత్తుతుందేమో, అందుకే నీ కెరీర్ అంతా ఉడుదుడుకులుగా ఉందేమో, అంత అగమ్యగోచరంగా ఉందేమో, అన్ని ఆటంకాలే కనబడుతున్నావేమో, అందరికి అవమానకరంగానే బ్రతుకుతున్నావేమో. కానీ ఒక శుభవార్త చెప్పనా? నువ్వు ప్రభువు దగ్గరికి రా, ప్రభువు మీద ఆధారపడు, ప్రభువుకి నీ హృదయం ఇవి. దేవుడు నీ పడిపోయిన స్థితి నుండి నీవు
చనిపోయినటువంటి స్థితి నుండి, నీ నిస్సహాయకరమైన స్థితి నుండి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. కాబట్టి నేను కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మెలకువ. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏముండాలి? మనకి మెలకువ ఉండాలి. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? ఏ బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి మాట. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండమని. ఏ బుద్ధి ఉండాలి మనకి? మనకు లేనిది ఏంటి చెప్పండి? మనకు ఉండనిది ఏంటి చెప్పండి? ఈ రోజున్న విధానం, ఈరోజు విన్న విధానం దేవునితో అంతా సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు కనబడే ఆ ఆనందం, ఆ సన్నిధిలో కనబడిన ఆ విధానం ఒక్క నష్టం రాగానే కనబడుతుందా? ఏమండి? చిన్న అనారోగ్యం రాగానే కనబడుతుందా? చిన్న సమస్య రాగానే కనబడుతుందా? కారణం ఏంటంటే మన బుద్ధిలో ఏమీ లేదంటే నిబ్బరం. ఏమండి? మనం అక్కడ దేవుడు అందుకే మన ఎరిగినవాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవాడై ఏం చేయాలంట? మెలకుగా ఉండాలంటే. ఎందుకంటే మెలకుగా ఉండకపోతే ఏం జరుగుద్దంటే నిన్ను మెంగడానికి డైరెక్ట్గా ఎవరు ఎదురు చూస్తున్నారు తెలుసా? అపవాది. నిన్నే మీరు కూడా చూస్తుంటారు, వైరల్ అయి ఉంది. అది ఏ గ్రామమో తెలియదు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడుకొని ఉన్నాడు రాత్రిపూట. అది ఏ గ్రామమో పేరు రాయలేదు. పడుకొని ఉంటే ఆ వీధిలోకి సింహం వచ్చింది. అడవికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం ఏదో అయి ఉంటుంది. ఎక్కువ గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ సింహాలు బయటకు వస్తూ ఉంటాయి గ్రామాల్లోకి. వచ్చింది. ఆ పక్క నుండి, ఆ వ్యక్తి పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళిపోయింది. దానికి మళ్ళీ స్మెల్ వచ్చింది అనుకుంటా. మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి ఆ వ్యక్తి దగ్గర చాలాసేపు అలాగా వాసన చూస్తూ ఉంది. సహజంగా ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు ఇక ఆ వ్యక్తి అయిపోయాడు అని అనుకోవాలి. కానీ దాని కింద ఒక చిన్న కొటేషన్ రాశారు, ఇంకా ఆ వ్యక్తికి భూమి మీద నూకలు రాసున్నాయి అని. ఎందుకో తెలుసా? అది వాసన చూసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అయితే నీకు ఒక సంగతి చెప్తా. ఇది క్యాజువల్గా జరిగిన విషయం. సింహానికంట ఆకలి లేనప్పుడు అది ఎవరిని టచ్ చేయదంట, ఆకలి లేనప్పుడు. కానీ మన వెంటాడే ఒక సింహం ఉన్నాడు. ఆ సింహం పేరు అంటే మన వెంటాడే గర్జించు సింహం అంట. వీడు ఎవరు? అపవాది. వీడు ఎప్పుడు ఎవరిని మింగుదునా, ఎప్పుడు ఎవరిని అవమానానికి గురి చేద్దునా, ఎప్పుడు ఎక్కడ సమస్యలోకి నెట్టుదునా, ఎప్పుడు ఎవరిని కృంగదిద్దునా, ఎప్పుడు వీరి యొక్క ధైర్యాన్ని పాడు చేదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టికే నేను కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మెలకువ. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఆ వ్యక్తి పడుకొని ఉన్నాడు. పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఆ వ్యక్తిని కాపాడగలిగిన వారు ఎవరు? ఆ వ్యక్తిని కాపాడుకోగలిగిన స్థితిలో కూడా ఉన్నాడంటే లేదు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు నీతో నాతో చెప్తున్నాడు, అపవాది నిన్ను మింగడానికి చూస్తున్నాడు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాట చెప్పట్లేదు, శుభవార్త చెప్పడానికి మాట చెప్తున్నాను. నువ్వు మెలకువ కలిగిన వ్యక్తివైతే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడవైతే, అక్కడ రాయబడిన మాట, లోకంలో మీ సహోదరులందరికీ ఈ విధమైన శ్రమలే జరుగుతున్నాయి. మీకు కొత్తగా జరుగుతుందేం కాదు. ఈ శ్రమలు లోకంలో ఉన్నవారందరికీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే లోకంలో ఉన్నవారు దాన్ని తాళలేక వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కానీ ప్రభు అయితే నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత ఏంటంటే అక్కడ అంటాడు ఆయన, విశ్వాసమందు స్థిరులై దాన్ని ఎదిరించండి. దేవుని స్తోత్రం కలుగును గాక.
అందుకే ఈ ఆరాధనలు, ఈ వాక్యాలు, ఎందుకంటే నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడడానికి, అపవాదిని జయించడానికి నీకు కావాల్సినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏమిటి అంటే మెలకువ. అందుకనండి దేవుని వాక్యంలోంచి మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం, లేకపోతే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, కొద్దిగా టైం కలిసి వస్తుంది. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరుడవై, అనగా మెలకువ కలిగి, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇది ప్రభు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన క్రియలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, మన క్రియలు ఎవరు ఎరిగి ఉన్నారు? మన క్రియలు ఎవరు ఎరిగి ఉన్నారు చెప్పండి. నీ క్రియలు దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్పండి. అనుకుంటాం కదా పాస్టర్ గారికి ఏం తెలుసు అని, అనుకుంటాం కదా మా మమ్మీ డాడీకి ఏం తెలుసు అని, అనుకుంటాం కదా నన్ను ఎవరు చూసి వచ్చారని. కానీ నిన్ను చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. నీ క్రియలు దేవునికి తెలుసు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బ్రతుకుతున్నావని పేరే. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? డాల్స్ ఏంటంటో తెలుసా? బొమ్మ. ఈ బొమ్మలు ఏంటంటే, అందరూ కాదు కొందరు గురించి చెప్తున్నా. ఈ బొమ్మలు ఏంటంటే, ఆదివారం ఇక్కడ ఉంటారు, ఆదివారం సాయంత్రం సినిమా హాల్లో కూడా ఉంటారు. ఏమండి? ఎందుకంటే ఈ బొమ్మలు అన్నమాట. ఎక్కడుంటే అలాగా. కొండపల్లి బొమ్మకి ఒక పేరు ఉంది, ఎందుకో తెలుసా? అది ఏం చేస్తుంది తెలుసా? తల ఇలా ఆడిస్తూ ఉంటుంది. కొంతమంది ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండదు. బొమ్మ అని ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఎటువంటి మారు మనసు ఉండదు, ఎక్కడ దేవుని గురించిన ఆసక్తి ఉండదు, ఎక్కడ దేవుని గురించినటువంటి స్పందన ఉండదు. కానీ ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందు, జాగరుడవై ఉండు. ఎందుకంటే నేను ఎలా వస్తున్నానంటే దొంగలాగా వస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం, చెడ్డీ గ్యాంగ్ అనగానే వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ చెడ్డీ గ్యాంగ్కు ఏం చేస్తారంటే, బట్టలే ఉండవు, కింద ఒక చెడ్డీ ఉంటుంది, వాళ్ళంతా ఆయిల్ రాసుకొని ఏదో ఒక కాలనీలో, ఎక్కడో ఊరు బయట ఏదో కాలనీలో తిరిగితే, అమ్మ బాబోయ్ చెడ్డీ గ్యాంగ్ వచ్చేసిందని. వాస్తవానికి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, తర్వాత సీసీ క్యామ్లో చూసిన తర్వాత, దొంగతనం జరిగిన తర్వాత, లేకపోతే ఎవరికైనా నష్టం జరిగిన తర్వాత, అప్పుడు తర్వాత తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి ఇలాగే కట్ట మీద ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా బిల్డింగ్ లేదు, ఇక్కడ చిన్న గది ఉండేది. కాళ్ళలోంచి దొంగలు దూకేసి ఇటు వస్తున్నారు అనగానే ఇటు కర్రలు పట్టుకొని తిరిగేవాళ్ళు, మళ్ళీ అటు కర్రలు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఏంటంటే అది నిజంగా అక్కడ దొంగ కనపడేవాడు కాదు, వాళ్ళేమో ఇక్కడని వీళ్ళేమో అక్కడని తిరుగుతూ ఉండేవాళ్ళు. ప్రభు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చే విధానం కూడా చెప్పాడు, దొంగలాగే వస్తాడు. ఆయన ఏం చెప్పిరాడు. కానీ మెలకుగా ఉన్నవాళ్ళు జీవిస్తున్నాం. ఇక్కడ ఎవరు అంటే, చాలామంది జీవిస్తున్నామని పేరుంది కానీ మృతులు అంట. మృతులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వెళ్ళగలిగిన వారు ఎవరు అంటే, ఎవరైతే మెలకువ కలిగి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారో. నిన్నే కదా బక్రీద్ జరిగింది. బక్రీద్ అనే పండుగ జరిగింది కదా ముస్లిమ్స్కి. మొన్న ఒక ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఎక్కడో చెప్పండి, అది యుద్ధం జరిగిన ప్లేస్ ఏది?
ఇజ్రాయెలు పాలస్తీనా యుద్ధం జరిగింది కదా, అక్కడ నిన్న ధరలు వేశారు. ధరలు ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏమేమి ఎంత కాస్ట్ ఉన్నాయి యుద్ధం జరిగిన ప్రాంతంలో అని చెప్పేసి ఏం రాశారు అంటే, కేజీ చక్కెర అంట 5,000 అంట, 5,000 1 కేజీ షుగరు. తర్వాత లీటర్ నూనె 4,000 అంట, నూనె 4,000. నేను మాట అడుగుతున్నానండి, అది చాలా అడ్వాన్స్డ్, అంటే చాలా వాటి రేట్లు రాశారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ పార్లేజీ తెలుసు కదా మనకి, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు, కానీ 2,300. ఎక్కడ సంగతి చెప్తున్నాను అంటే, ఇది ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో పిల్లలు అలమటించిపోతున్నారు ఆకలికి. బక్రీద్ పండగ కోసం తీసుకొచ్చి అరేంజ్ చేసి అమ్ముతుంటే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ధర 2,300 రూపాయలు. ఒక మాట అడుగుతున్నాను, మనకి యుద్ధం రాలేదు, ఇంకా చాలా వాటి రేట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని రేట్లు చెప్పే టైం కాదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే మనకి యుద్ధం రాలా, ఆల్రెడీ యుద్ధం వచ్చిన ప్లేస్లో అది పార్షియల్గా వచ్చింది. రేపు ఇదే పరిస్థితి మనకే సంభవించింది అనుకోండి, రేపు ఇదే పరిస్థితి. ఎందుకంటే దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన రాకడలో దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము, యుద్ధాలు జరుగుతాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇదే పరిస్థితి ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, మన కుటుంబంతో మనమే దాన్ని ఆనందిస్తున్నాం అనుకుంటున్నాం. అయినప్పటికీ గడ్డు పరిస్థితులు కనబడుతున్నాయి, అయినప్పటికీ అన్నిటినీ కొనుక్కోలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, నిత్యావసరాలకు కూడా కొదువైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యుద్ధమే వస్తే ఏంటి మీ పరిస్థితి, లేదా మన పరిస్థితి ఏంటి? నేను ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, మనకు భారం ఎందుకు లేదు అని, మనం మెలకువగా ఎందుకు ఉండట్లేదు అని, మనం ప్రార్థనల విషయంలో ఆసక్తిలో ఎందుకు కనబడట్లేదని. స్త్రీల కొడుకంట మొన్న ఎంతమంది వచ్చారో తెలుసా? నేను విన్నదే, నాకు తెలిసి, నేను లేను స్త్రీల కొడుక్కి, స్త్రీల సహవాసానికి పట్టుమంది 10 మంది కూడా లేరంట. నేను ఒక మాట అడుగుతున్నాను, మీ కుటుంబం కోసం తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదకరమైన స్థలంలో నువ్వు లేకపోతే మరి ఆ ప్రార్థన మీ దాకా ఎలా చేరుద్ది? నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాల్సిన భారం బాధ్యత నీకు లేదా? అంటే స్త్రీల గురించే కాదు నీ మాట చెప్పేది, సహవాస కూడికల్లో కనపడరు, ఏమంటే సిద్ధపాటు కూడికల్లో కనపడరు, యవనస్తుల పరిచర్లో కనపడరు, ఇక అన్నిట్లో కనపడే నీవు దేవుని విషయంలో అనాసక్తి కలిగి ఉంటే ఈ పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు ఏం చేయగలవు, ఎలా తాళగలవు? అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితులు, ఇది శ్రమ అనేది లోకమందు కూడా ఉంది అంట, మనకే వచ్చింది కాదు, లోకమందు కూడా ఉంది. కానీ నువ్వు స్థిరులై ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్న మాట, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ఎందుకనగా ఏం సహింపరు చెప్పండి? చాలామందికి వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి? కష్టంగా ఉంటుంది. వాక్యం అంటే ఏమై ఉండాలి అమ్మా? వినండి, మనకున్నటువంటి ఊహ ఏంటో తెలుసా? వాక్యం అంటే కథలు ఉండాలి, జోక్స్ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, ఉర్రుతలు ఊరిస్తూ ఉండాలి. అందుకొరకే ఇప్పుడు చర్చ్ సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి, ఇప్పుడు బిల్డింగ్ సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి, కన్స్ట్రక్షన్ సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి. తీవ్రమైనటువంటి లైటింగ్ సిస్టమ్స్, డీజేసు, పొగలు కూడా పెడతారు. ఏంటంటే పగలు కాదండి, పగలు కాదు, పొగలు అంటే ఏంటో తెలుసా? ఎఫెక్ట్స్ అనమాట. మొత్తం పొగలు ఇలా వెళ్తూ ఉంటాయి. అది ఒక ఎలా ఉంటుందో ఒక క్లబ్బులాగా అయిపోయింది ఈ మధ్యకాలంలో. దానికి పెరిగే సంఖ్య కూడా చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరు వచ్చారో తెలీదు, ఎవరు ఎప్పుడు వచ్చారో తెలీదు.
టీమ్స్ ఉంటాయి. మీరు అనొచ్చు, మేము ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళామండి, వెంటనే అసలు మమ్మల్ని విడకుండా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారంటే దానికి స్పెషల్ టీమ్స్ ఉంటాయి. ఏంటి ఆ టీమ్స్ అంటే వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ పని ఏంటంటే ఫాలో అప్ చేయడం. అంతెందుకు, నువ్వు ఒక కాలేజీ వాళ్ళు నీకు 10th క్లాస్ అయిపోక ముందే మా అబ్బాయి కోసం 6 నెలల ముందు నుండి ఒకటే కాల్స్. నిజంగా మా అబ్బాయి అంటే వాళ్ళకి ప్రేమ ఉందా చెప్పండి? ప్రేమ ఉండే చేస్తున్నారా? ఇది దేంతో చేస్తున్నారు? వాళ్ళు ఉద్యోగాలై టెలికాలర్స్ వాళ్ళు ప్రార్థనలు కూడా. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, నేను విమర్శించట్లేదు. ప్రజలు నేటి దినాల్లో దేన్ని ఇష్టపడట్లేదు అంటే హితబోధను ఇష్టపడట్లేదు. హితబోధ ఎప్పుడు కూడా మనకు కష్టమే కలిగించుద్ది. నిన్ను ప్రేమించేవాడు ఎప్పుడు కూడా నీకు గాయమే రేపుతాడు. నేను సవరదీసి కుక్కను మనం ఏం చేస్తామని చెప్పండి, సవరదీస్తూ ఉంటాం. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క ఉందనుకోండి, నిజంగా వెళ్ళిన వాళ్ళకి ఆ కుక్క మీద ప్రేమ ఉంటుందా? నిజం చెప్పండి, ప్రేమ ఉండదు, కానీ భయం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏం చేస్తుందో దీని ముందే ఒక బిస్కెట్ వేసి ఏం చేస్తూ ఉంటారంటే అదేమాత్రం గుర్రంది అనుకో ఆ చెయ్యి కూడా తీసేస్తాం. ఏమండి, సవరదీసే పరిచర్లు ఇష్టపడవచ్చేమో కానీ ప్రభు రాకడికి అవి నిలవలేవు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నీకేం లేపాలి అంటే గాయం రేపాలి. ఇది నా మాట కాదు, అక్కడ రాయబడింది చూడండి. ఎందుకనగా జనులు హితబోధను, కింద హితబోధకు రాయబడి ఉంది చూడండి, ఆరోగ్యకరమైన బోధ సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తున్నారంట? పోగు చేసుకుని. ఇప్పుడు నేను మాట సూటిగా అడుగుతున్నాను, ఎవరిని పోగు చేస్తున్నారు? వాక్యం విన్నారుగా, ఎవరిని పోగు చేస్తున్నారు? సేవకుడు విశ్వాసులు పోగు చేస్తున్నాడా? విశ్వాసులే తమకు అనుకూలమైన సేవకుని పోగు చేసుకుంటున్నారా? విశ్వాసులే తమకు అనుకూలమైన సేవకులను పోగు చేసుకుంటున్నారంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు ఆరోగ్యకరమైన బోధన ఏం చేయలేకపోతున్నారు? సహించట్లేదు. అందుకే చూడండి ఒకసారి ఒక అర్ధరాత్రి ఒకరోజు మేము ఇక్కడ 12 టైంలో ఒక ఫ్యామిలీ వచ్చారు, ప్రార్థన చేసుకోవచ్చాండి. ఆ టైంకి ఏదో వర్క్ జరుగుతుంది, బయట నిలబడి ఉన్నాం. ఈ టైంకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఏంటని. సరే చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, పర్వాలేదు చేసుకోండి అని అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏ చర్చికి వెళ్తారు అన్నప్పుడు వాళ్ళు పలానా చర్చికి వెళ్తామని చెప్పారు. అవునా, మరి ఈ టైంలో ఎందుకు వచ్చారండి అంటే మేము పలానా ఊరు వెళ్ళాం, పలానా దాంట్లో పాలు పొందులు పొందాం, మాకు భయం వెంటాడుతుంది, ఇంటికి డైరెక్ట్గా వెళ్ళలేక ప్రార్థన చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. మేము వెళ్ళే స్థలము మందిరం కాదండి అది, కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మందిరము కాదు, ప్లస్ అక్కడ సేవకుడు ఉండడు, ఎవరు ఉండరు. ఆ సేవకుడు ఎప్పుడు కూడుకుంటారంటే ఒక ఆదివారం మాత్రమే అక్కడ కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చామంటే పర్లేదండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి అని చెప్పాం. నేను పేరు చెప్పట్లేదు, ఏ సేవ కూడా చెప్పట్లేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, ఒక కష్టకాలంలో, కష్ట సమయంలో, లేకపోతే ఒక అవసరత కలిగిన సమయంలో నీకు అందుబాటులో ఉండే సేవకుడు కానీ లేకపోయి నువ్వు ఏదో ఆర్భాటాలకు అంగులకు వెళ్ళే ఒక సంఘం ఒకరోజు ఒక కష్టతరమైన పరిస్థితుల్లో నీ పక్కన నిలబడుతుందా? ఈరోజు హితబోధను లక్ష్య పెట్టకుండా పరుగులెత్తుతున్న అనేక మంది గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎందుకు చేసుకున్నారో అక్కడ రాయబడి ఉంటుంది, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే సత్యవాక్యానికి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అంటే
చెవినివ్వట్లేదు. దేనికి కావాలి వాళ్ళకి? కల్పనా కథలు. ముందుకెళ్ళండి. అయితే నీవు వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, లోకం ఎలాగైనా వెళ్ళనివ్వండి, కానీ ప్రభు వ్యక్తిగతంగా ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీవు మాత్రం వారిలాగా ఉండొద్దు. మెలకుగా ఉండు. ప్రియ సంగమా, ప్రభు నిన్ను ప్రేమించి మాట చెప్తున్నాడు. నీ ముందుకు ఈ మాట ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, నువ్వు మెలకుగా లేకపోతే ప్రభు రాకడ సమీపంగా ఉంది, అన్నిటికీ అంతం సమీపంగా ఉంది, కాలం సమీపించింది. ఎప్పుడు వినబడే మాటలు వినపడవు, ఎప్పుడు కనపడవు, ఎప్పుడు ఉన్నటువంటి ఆర్భాటాలు ఉండవు, రెప్పబాటులో మాయమైపోతున్నటువంటి దినాలు ఇవి. కానీ నేను ఎల్లప్పుడూ కూడా నిత్య సంతోషంలో ఉండాలి అంటే నీకు ఉండాల్సిన లక్షణం, శక్తివంతమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మెలకువ. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయము దాటిపోతుంది కనుక ఒక 2 విషయాలు జ్ఞాపకం చేసి దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, దేవుని వాక్యం నుంచే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఏ మాయోపాయాలు చెప్పండి? మనుషుల మాయోపాయాల చేత, వంచనతోనూ, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. నీ పక్కన ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఏమని అంటే, మనం అన్ని విషయాల్లో ఎదుగుదుమని చెప్పండి. ఎలా ఉండడానికి ఎదగాలి మనం? ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరైనా పుట్టినప్పుడు పిల్లలు 6 నెలల తర్వాత వారికి ఏం పెడతాం? ఆహారం పెడతాం, అన్నం ముట్టిస్తాం. తర్వాత ఘన పదార్థాలు పెడుతూ ఉంటాం. వాడు పాకుతూ ఉంటాడు, తర్వాత మెల్లిగా బుడిబుడి నడకలు వేస్తూ ఉంటాడు, అడుగులు వేస్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు మనం చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. నడుస్తున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, ఏమండి, అలాగా నడుస్తూ వాడిగా స్థిరంగా నడవడం. తర్వాత కొన్ని రోజులకి ఆ వచ్చిరాని పలుకులు పిలుస్తూ ఉంటాడు. తాతనో, అమ్మనో, నాన్ననో పిలుస్తూ ఉంటాడు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. వాడు నడవకపోయినా, వాడు మాట్లాడకపోయినా నీవు సంతోషిస్తావా? ఓ తల్లిదండ్రులారా చెప్పండి, నా ప్రశ్న అర్థమైందా? వాడు పాకకపోయినా, వాడు లేచి నడవకపోయినా, వాడు మాట్లాడకపోయినా నీవు సంతోషిస్తావా? వెంటనే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఈ రోజుల్లో ఎప్పుడైతే మొబైల్స్ ఎంటర్ అయ్యాయో పిల్లల ఎదుగుదలలో ఎఫెక్ట్ పడింది. ఏంటి ఆ ఎఫెక్ట్ అంటే, వాళ్ళు మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి వారిలో ఎదగాల్సినటువంటి ఆ ఎదుగుదల ఆగిపోయి వారు బాల్యం నుండే వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు. రీజన్ మొబైల్, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మనం కోరుకునేది ఏంటంటే మన పిల్లలు బాగా ఎదగాలి. వారు ఎదిగితే వారి ఎదుగుదలను చూసి ఏం చేస్తామంటే సంతోషిస్తాం. మరి నీకే ఆ కోరుకుంటే నీ తండ్రికి నీ విషయంలో ఎలాంటి కోరుకుంటుంది? ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ప్రారంభంలో ఇప్పటికి కూడా ఒక మాట సూటిగా అక్కలారా, చెల్లెలారా వినండి. ఇప్పటికి కూడా సంఘంలో
నోరు తెరిచి పలానా అక్కో పలానా చెల్లో ప్రార్థించిన వారు ఇప్పటికే ఉన్నారు. ఇప్పటికీ స్టేజ్ దగ్గరకు వచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ స్వరమెత్తి పాడలేని వారు ఉన్నారు. ఇప్పటికీ బహిరంగంగా ప్రభువుని గురించి ప్రకటించలేని వారు ఉన్నారు, ఒప్పుకోలేని వారు ఉన్నారు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, వీరు ఎదిగిన వారంటారా లేకపోతే ఇంకా ఆగిపోయి అక్కడ ఎదుగుదలలో ఆగిపోయిన వారంటారా? ఇది నా ప్రశ్న కాదు, దేవుని ప్రశ్న. ఎందుకు మాట అంటే ప్రభు సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నేను క్రీస్తు వలె ఉండడానికి ఏం చేయాలంట? ఎదగాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే మెలకువ మాత్రం ఉంటే సరిపోదు. ఇందాక చదువుకున్న మాటతో ముగించుకుందాం. ఎక్కడ చదువుకున్నాం? కొరింది 16వ అధ్యాయము. ఎలా ఉండాలి అంటే, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. మనం వెనక్కి వెళ్ళకూడదు. ఈరోజు ముందు కనపడి తర్వాత వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు, మరుగున ఉన్నవారు నిజ క్రైస్తవులు కాదు, వారు శక్తివంతమైన వారు కాదు, వారు ప్రభావవంతమైన వారు కాదు. ఎవరి దృష్టిలో చెప్తున్నాను ఈ మాట? దేవుని దృష్టిలో. ఒకవేళ నీ సంఘంలో నీ కాపరికి నిన్ను చూసి ఒకవేళ నీ విషయంలో బాధ ఉన్నప్పటికి కూడా నీ ముందు మెచ్చుకోలుగా చెప్పొచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రభావవంతంగానే ఉన్నావా? దేవుని దృష్టిలో నేను నిజంగానే శక్తివంతంగానే కనబడుతున్నావా? మెలకువ కలిగి ఉన్నావా? మెలకువ కలిగి లేకపోతే అపవాది రాబోతున్నాడు, వాడు మింగుదానికి చూస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ముఖ్యంగా యవనస్తులు మెలకువగా ఉండండి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. యవనస్తురాలు, ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభువుకు మీ హృదయం ఇవ్వండి. మీ హృదయం ఇవ్వడమే మొదటి మెలకువలో మొదటి స్టెప్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కొంత భారభరితమైనటువంటి మనసుతో జరుగుతున్న సంఘటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి కావాల్సినటువంటి వ్యక్తులు అలవాటుగా వచ్చి వెళ్ళిపోయే అలవాటు క్రైస్తవులు కాదు. దేవునికి కావాల్సిన వారు ప్రభావవంతమైన వారు, దేవునికి కావలసిన వారు శక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించేవారు. ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మెలకువ కలిగి ఉంటారు. మెలకువ కలిగిన అనుభవాలు ప్రభు నీ వద్ద కోరుకుంటున్నాడు. నీకు తెలుసు ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో, నీకు తెలుసు ఏ విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావో. దేవుని దృష్టిలో కొంతమంది జీవిస్తున్నారనే పేరు మటుకే ఉంది, కానీ మృతులైన వారుగా కనబడుతున్నారు. కారణం వాళ్ళ ఎదుగుదల లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, దేవుని ప్రజలతో ఐక్యత లేదు, దేవునికి ఇవ్వవలసిన సమయము లేదు, సువార్త భారము లేదు, కుటుంబ రక్షణ కొరకైనటువంటి బాధ్యత లేదు. వారు జీవిస్తున్నారు అంతే. కానీ ప్రభు అంటున్నాడు కదా, మొదట మారు మనసు పొందమన్నాడు, అంత్యదినము సమీపించి ఉందని చెప్పాడు, దొంగలాగా ఆయన రాబోతున్నాను అని చెప్పాడు. ఆ యొక్క ఉపద్రవం నుండి తప్పించబడడానికి, శోధన నుండి తప్పించబడడానికి
మెలకువ కలిగి ఉండమన్నాడు. మనందరికీ తెలిసిన పరిచయం ఉన్నటువంటి ఉపమానం, సిద్ధపడిన కన్యకలు 5. వారు మెలకువతో ఉన్నారు, శబ్దం విన్నారు, ద్వారాలు తెరిచారు, పెళ్లి కుమారుడితో వెళ్ళారు. ప్రియ సంగమా, మెలకువ కలిగి ప్రభు ఇచ్చే ఆ గొప్ప భాగ్యంలో వారసులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కనికరముగల తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పాదమును కొందనాలు. పునరుద్ధానమందు నీ ఎదుట ఉండే కృపని నిన్నటి వారువైన మాకు, నేటి వారుగా నాయన సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ పునరుద్ధానమందు నాయన పరిపూర్ణమైన నీ వాక్య సత్యములో, వాక్య శక్తితో సంపూర్ణమగునట్లుగా మెలకువ కలిగి నాయన శక్తివంతులమై, నాయన ధైర్యవంతులమై, పౌరుషము కలిగి అయా ఈ లోకములోని ఉన్న వాటిని జయించే వారంగా, నీ రాకడికి ఆయుత్తపరచబడిన వారంగా నేను, నా ఇంటివారు, మేము మా ఇంటివారు అయ్యా నువ్వు నాయన ఎన్నిక చేయబడిన, ఏర్పరచుకున్న అయా నీ స్వరక్తం ఇచ్చిన ఈ సంఘంతో నువ్వు మాట్లాడావు తండ్రి. నీ కృతజ్ఞతలు. ఆత్మ చెప్పు మాట చెవిగలిగిన వాడు ఇనుగాక. అయ్యా అదిగో నాయన ఆత్మ చెప్పుతున్న సంగతులన్నీ చెవిగలిగిన సంగమగచ్చి ఆధ్యాత్మికంగా, భౌతిక, నైతిక, మానసికంగా వర్ధిల్లి ఫలభర్తంగా ఫలించి అన్ని విషయాలు మెలకువ కలిగి, నిలకడ కలిగి, నిరీక్షణలు, విశ్వాసములు, ప్రేమలు, పరిశుద్ధతలు నాయన ఆరోగ్యములు, దీర్ఘాయులు, సమాధానములు, నెమ్మదులు, సంతోషములు నీ రాజ్య నాయన సాధనాలుగా వాక్యపు నాయన చెంత నిలిచి ఉండే సంగమగా, సేవగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా ప్రభా అన్ని విషయాల్లో నాయన సమకూర్పులో ఉండువారుగా, పరిచర్లో ఉండువారుగా, ప్రార్థనలో ఉండువారుగా, సావాసంలో ఉండువారుగా నాయన నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉండగా అన్ని విషయాలు మీ మాటకు లోబడి విధేయులమై రాబోతున్న కాలమందు నాయన నాయన శోధనని జయించేవారంగా నీ కృప సంఘం మీద నిలపండి. తోడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రత్యేకంగా వ్యక్తులను దీవెనకరంగా నిలపండి. ఎత్తబడిన మాటలు మా హృదయాలు నిరంతర ఫలము దయచేయండి. నీ రాజ్యం ఉందని, రాకడుందని అయ్యా మీరు సమీపంగా ఉన్నారని, రానయ్యున్నారని అయ్యా అదిగో నాయన అన్నిటి అంతము సమీపంగా ఉందని అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు కనుక నాయన తండ్రి అయ్యా మేము ఎలా ఉండాలో ఈరోజు మాతో మాట్లాడారు. శక్తి కలిగిన వారంగా, మెలకువ కలిగిన వారంగా, బలము కలిగిన వారంగా, నాయన నిలకడ కలిగిన వారంగా అయ్యా 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 నీ రాకడికి రాజ్యముగా మేమందరూ ఉండినట్లుగా నీ రక్షణ భాగ్యం దయచేయండి. విదాసులు ఇంకా ఘనంగా నిలబెట్టి వాడుకొని ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో పరిపూర్ణంగా నీరు కట్టి నీ కృప దయచేయమని కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, బిడ్డలందరినీ ఒక ప్రత్యేకంగా దీవించి సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, ఉన్నతులుగా విజయాన్ని దయచేయమని యేసు నామమున పొందున్నాం తండ్రి. ఆమేన్.